ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అమరావతి వేదికగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఘోరమైన రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు అమరావతిలో ఏం జరిగింది? అంబటి రాంబాబు చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటి? ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి మరియు పరిసర ప్రాంతాల్లోని కొందరు రైతులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఈ వివాదానికి మూల కారణంగా మారింది. ల్యాండ్ పూలింగ్ కింద తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని, ఆ కక్షతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి తమను బెదిరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అధికారులు, పాలకులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, తమకు అండగా నిలవాలని రైతులు జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు. రైతుల మొర ఆలకించిన జగన్ లీగల్ గా మరియు పొలిటికల్ గా వారికి సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే రైతులతో 2 సార్లు సమావేశమైంది. మొదట లీగల్ టీం వెళ్లి రైతులకు చట్టపరమైన అంశాలను వివరించగా, రెండో సమావేశంలో పొలిటికల్ కమిటీ కూడా క్షేత్రస్థాయికి రావాలని రైతులు కోరారు. తాము అనుభవిస్తున్న అన్యాయాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా చూసి మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాలని రైతులు అడగడంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలుగా, మాజీ ప్రజా ప్రతినిధులుగా రైతుల సమస్యలను తెలుసుకోవడం వారి బాధ్యత. అయితే ముందస్తుగా ప్రకటించి వెళ్తున్న ఈ పర్యటనను అధికార పార్టీ శ్రేణులు అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. రాజధాని గ్రామాల పరిధిలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవేశించగానే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నేతల వాహనాలను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కార్లపై విచ్చలవిడిగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. వాహనాల అద్దాలు పగలగొట్టారు. నాయకులను శారీరకంగా గాయపరచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి నేతలను లక్ష్యంగా చేసుకుని ఒక భారీ రాయిని విసిరాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ అడ్డం రావడంతో ఆ రాయి నేరుగా కానిస్టేబుల్ తలకు తగిలింది. తీవ్ర రక్తస్రావమైన కానిస్టేబుల్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ అమానుష దాడిపై అంబటి రాంబాబు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాయి గనుక కానిస్టేబుల్ కు కాకుండా అక్కడ ఉన్న తమలాంటి సీనియర్ నాయకులకు తగిలి ఉంటే తాము ప్రాణాలు కోల్పోవలసి వచ్చేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని విమర్శించే చంద్రబాబు, నారా లోకేష్ లు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము గొడ్డలి పార్టీ అయితే ఇక్కడ తన్నులు తింటూ కార్లు పగలగొట్టించుకుంటూ ఉంటామా అని ప్రశ్నించారు. మరిప్పుడు రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీని ఏ పార్టీ అనాలి అంటూ నిలదీశారు. ఈ ఘటన వెనుక నారా లోకేష్ హస్తముందంటూ అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పర్యటనకు వస్తోంది కార్యకర్తలు కాదని, కేవలం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇన్ఛార్జీలు మాత్రమేనని తెలిసినా లోకేష్ వెనక ఉండి కార్యకర్తలకు రాళ్లు, కర్రలు, ప్లకార్డులు ఇచ్చి దాడులకు పులికొల్పారని ఆరోపించారు. తామేమీ సైన్యాన్ని కానీ, ఆయుధాలని కానీ తీసుకువెళ్లలేదని స్పష్టం చేశారు. పోలీసులు కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ముందే చెప్పారే తప్ప దాడులు చేసేవారిని నియంత్రించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ వీరేంద్రల కళ్లు ముందే ఈ దాడులు జరిగాయని, ఇందుకు సంబంధించిన పూర్తి విజువల్స్ మీడియాలో ఉన్నాయని గుర్తు చేశారు. చివరిగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరియు ప్రభుత్వానికి అంబటి రాంబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం శాశ్వతం కాదని, కూటమి ప్రభుత్వానికి ఇంకా కేవలం 3 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేశారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని పరస్పర దాడులుగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుల వద్దకు వెళ్లిన తమపై జరిగిన ఈ దాడిని సమాజంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.